వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో వికలాంగుల ధర్నా. దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. షాద్ నగర్, ఫరూక్ నగర్ లో అంబరాన్నంటిన బోనాల సంబరాలు. చూపర్లను ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పౌనకాలు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సభ. మాజీ ఆర్మీ సైనికులకు శాలువలతో ఘనంగా సన్మానం. నామలగుండులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన కమిటీ సభ్యుల నియామకం. దేవస్థాన నూతన చైర్మన్ గా నియమించబడ్డ డి చందర్. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి వికలాంగుల ధర్నా చేశారు. గరిడేపల్లిలో ఇక సివిల్స్ లోని దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం మాట్లాడుతూ వికలాంగులను అవమానపరిచినటువంటి స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె ఐఏఎస్ ను రద్దు చేసి వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వికలాంగులు. వికలాంగుల సమాజానికి వెంటనే వికలాంగుల పట్ల స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు, వికలాంగుల పట్ల స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. ఎంత పెద్ద ఆఫీసర్ దేశ ప్రధానమంత్రి వికలాంగుల సమాజాన్ని అవమానపరిస్తే మాత్రం స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల పట్ల ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను, వికలాంగుల పట్ల ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మరి సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి, మరి అదేవిధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇవాళ స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167 మీద ఆమె యొక్క దిష్టి బొమ్మకు మరి కోడి రక్తంతో రక్తాభిషేకం చేస్తే ఆమె యొక్క దిష్టి బొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరుగుతుంది. ఒకటే స్మితా సబర్వాల్ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగులకు ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో వికలాంగులు అవమానపరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంటే మరి వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా స్మితా సబర్వాల్ మీద కేసు నమోదు చేయకపోవడం, ఆమెను ఇంతవరకు కూడా అరెస్టు చేయకపోవడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె దిష్టి బొమ్మ దానాన్ని కూడా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. షాద్ నగర్, ఫరూక్ నగర్ లో బోనాల ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బోనాలు చూపరలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి శోభాయమానంగా ముస్తాబు చేశారు. అనంతరం ప్రస్తుత వాతావరణంలో వైభవంగా ప్రతి ఇంటి నుండి బోనాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పారికి రోడ్డులో ఉన్న దండుపోచమ్మ దేవాలయానికి అమ్మవారికి తీపి నైవేద్యం సమర్పించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తో పోరాడి వీరమరణం పొంది దేశం కోసం ఈ జన్మభూమి కోసం విరోచితంగా పోరాడి అమరులైన జవాన్లకు 24 గంటల అఖండ జ్యోతిని వెలిగిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందిద్దాం అనే నినాదంతో కార్గిల్ విజయ్ దివాస్ సభలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలోని మాజీ ఆర్మీ సైనికులను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం జనరల్ సెక్రటరీ సునీల్ జీ, మాజీ ఆర్మీ ధర్మ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ దేశ శత్రువుల కంటే దేశ ద్రోహులు ఈ దేశంలో ఉన్నారని, దేశాన్ని సర్వనాశనం చేసే దేశంలో ఉండే విదేశీ శత్రువులై విదేశీ దేశ ద్రోహులు అన్నారు. దేశంలోని బీజేపీ పార్టీయే కాకుండా 50 సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలున్న ఈ దేశం కోసం కొన్ని లక్షల సైనికులు మరణిస్తే ఏ ఒక్క పార్టీ కనీసం ఫ్లెక్సీ కట్టడం లేదన్నారు. రాజకీయంగా ఒక మతానికో ఒక వర్గానికో మరణిస్తే పట్టణ కేంద్రంలో వారి ఫ్లెక్సీలను ఆర్భాటంగా చేస్తారు తప్ప ఈ కార్గిల్ దేశానికి సంబంధించినదే కదా, ఎందుకు ఆర్భాటాలు చేయటం లేదన్నారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు, దేశం అంటే మన అందరం ఉంటామని మాజీ ఆర్మీ ధర్మ వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన జై జవాన్, దేశ సరిహద్దుల్లో దేశాన్ని రక్షణ కవచంగా కాపాడేవాడు జవాన్, దేశానికి అన్నం పెట్టే రైతులు జై కిసాన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, యువ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు, మాజీ ఆర్మీ సైనికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ భారత మాతకే సమర్పణ మాతరం మాతరం వందే మాతరం ఇతరం మాతరం భారత మాత ముద్దు బిడ్డలారా భారత్ మాతాకి వేదిక పైన ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు, బీజేవైఎం కార్యకర్తలకు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కార్గిల్ విజయ్ దివాస్ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 2002లో ఆర్మీలో జాయిన్ అయినప్పుడు ఏమనుకుంటుండే అంటే దేశ శత్రువులు దేశం బయట ఉన్నారు అనుకుంటుండే. కానీ నేను సర్వీస్ 18 ఏళ్ళు చేసిన 2020లో రిటైర్డ్ అయినప్పుడు నాకు ఏమనిపించిందంటే దేశ ద్రోహుల కంటే దేశ శత్రువుల కంటే గన్ను, ఈ మోటార్ ఫైర్స్ ఏదైనా కానీ ట్యాంక్ ఫైర్స్ అయినా ఉన్నా కానీ మన జవాన్లు, మన యూత్ రేపు ఏ యుద్ధాన్ని కాదు, ఎంతో రకమైన రుణపడి ఉంటాము. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో పోరాడినందుకే ఈ రోజు మనం ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరం ఇక్కడ బతుకుతున్నాం. అంటే వాళ్ళు ఉంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం. వాళ్ళు లేకుంటే రోజు రోజుకు మన యొక్క మారణాదాలు ఎన్న జరుగుతుంటాయి తెలుసా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇవల్ల నుంచి ఎంతో మంది ఈరోజు పశ్చిమ బెంగాల్లో నరకం చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే మొత్తం పాకిస్తాన్ నుంచి, ఢాకా నుంచి, మొత్తం నుంచి చొరబాటి మన యొక్క హిందువులను ఊచకొత్తగా వస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మన యొక్క వాళ్ళు సైనికులు ఆడ రాత్రింబావులు తెల్లారు 24 గంటలు కాపలా ఉన్నందుకే మనం ఈ రోజు ప్రశాంతంగా ఇండియాలో బతుకుతున్నాం. 120 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండె మీద చేసుకొని బతుకుతున్నాం. అంటే వాళ్ళంతా మంచి ప్రశాంతంగా ఉన్నారు. పోలీస్ శాఖ కానీ తర్వాత కార్గిల్లో యుద్ధం చేసిన వీర జవాన్లకు దయచేసి నేను వారికి తలకాయ ఉంచి వారికి పాదాభివందనం చేస్తున్నాను చెప్పి నన్ను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖకు సికింద్రాబాద్ నామాలగుండలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన చైర్మన్ గా డి చందర్ ను దేవాదాయ శాఖ అధికారులు నియమించారు. కమిటీ సభ్యులుగా నరేష్, హేమలత, కైలాష్, అరుణ్ కుమార్, నవీన్ కుమార్ లను ప్రకటించారు. అనంతరం దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అద్దం సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు అద్దం విజయ్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా సికింద్రాబాద్ కార్యకర్తలకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కమిటీ ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం కల్పించాలి. టెంపులకు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నా. 10 సంవత్సరాలకు ముందు అభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అన్నమయ్య స్థాయి ప్రత్యేకంగా ఆరం సంతోషంగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎటువంటి దేవాలయాలు ఉన్నా కూడా వాటికి అభివృద్ధి తోడ్పడాలని చెప్పేసి ప్రతి గుడికి కమిటీ జరుగుతుంది.
నమస్కారం. జై శ్రీరామ్. నామలగుండు హనుమాన్ దేవాలయంలో నూతనంగా ఏర్పడిన కమిటీ యొక్క ధర్మకర్తల యొక్క మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్న రామచంద్రన్న గారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి మాకు అవకాశం ఇచ్చిన ఆదం సంతోషన్న గారికి, ఆదం విజయ్ అన్న గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎటువంటి అనుభవం లేకున్న పిన్న వయసులో మాకు ఇటువంటి బాధ్యతనిచ్చి మాతో పాటు ఉంటూ వారు వెన్నువంటుగా మాకు హృదయపూర్వకంగా బాధ్యతలు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కానీ మా శ్రేయోభిలాషులకి ఎవరికైనా మాకు తోడ్పడుతూ మాకు అనుభవాన్ని ఇంకా భవిష్యత్తులో మాపై పెట్టిన బాధ్యతను సహకరిస్తూ ఎటు విధంగా రామసేతు నిర్మాణానికి వానరసేన తోడ్పడిందో అట్లాగే ఈ రామ మందిరానికి హనుమంతునికి మాకు తోడు ఉండి మా యొక్క కార్యకలాపాలను సద్వినియోగంగా చేస్తారని నా యొక్క విన్నపం. మా యొక్క చైర్మన్ గారికి మరొక ధన్యవాదములు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉన్న ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా చెడిపోయిందని సిపిఎం నాయకులు తెలిపారు. గుంతలమయమే నీరు నిల్వ ఉండటంతో లోతు ఎంత ఉందో తెలియక వచ్చిన బండ్లన్నీ కూడా కింద పడి చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయన్నారు. ఈ రోడ్డు మీద ప్రభుత్వ అధికారులు, లీడర్లు, పెద్ద పెద్ద నాయకులందరూ వెళుతున్నా ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉందన్నారు. ఒక ఆటో కింద పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం నాయకులు గోపాల్ జోషి, మల్లప్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దామరగిద్ద మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈ ఆర్ఎన్బి రోడ్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఇదే రోడ్డు కింద కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ అధికారులు అంతా కూడా తిరుగుతున్నప్పటికీ కూడా ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క గుంతల్ని పూర్తి రోడ్ని మంచిగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిన్ననే ఒక ఆటో ఓర్లవాడి ఆటో డ్రైవర్కు తీవ్రంగా దెబ్బలు తాకడం అనేది జరిగింది. ఇట్లా రోజు రాత్రికి లేదా దినం కానీ చాలామంది కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం వస్తే గుంతలో నీళ్ళు అన్నీ ఆగుతూ ఉన్నాయి. గుంత ఎంత ఉంది అనేది కూడా తెలియక చాలామంది కింద పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డును మంచిగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పరిధిలోని ఇస్నాపూర్లోని స్మితా సెబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ టీఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ మాట్లాడుతూ స్మితా సెబర్వాల్ మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల సమస్త వికలాంగుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ సురేష్ ఆధ్వాని గురించి మీకు తెలుసా? ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి గురించి మీకు తెలుసా? సివిల్స్ మొదటి ర్యాంకర్ హీరా సింఘాల్ మీకు తెలియదా? స్టీఫెన్ హ్యాకింగ్ గురించి మీకు తెలుసా? పైన తెలిపిన వారందరూ దివ్యాంగులే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో, పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్లకు ఆదర్శంగా నిలిచారన్నారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ రోజుల్లో మీరు ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అందచందాలను చూసి పదవులు ఇవ్వరని, వారి వారి తెలివితేటలను, వారి వారి నైపుణ్యాలను చూసి మాత్రమే పదవులు ఇవ్వటం జరుగుతుందన్నారు. 2016 వికలాంగుల చట్టం ప్రకారం స్మితా సెబర్వాల్ యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మనం పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సెబర్వాల్ గురించి మనము చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మరి ఒక దివ్యాంగులకు ఐఏఎస్ సర్వీస్లో దివ్యాంగులు చేయలేరు అని అనడం నిజంగా ఒక బాధాకరం. మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలిసినటువంటి ఒక అధికారి ఇట్లా దివ్యాంగుల పట్ల ఇట్లా మాట్లాడడం సరికాదు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి వాళ్ళు శిక్షించడానికి సెక్షన్లు, చట్టం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి కరెక్ట్ అమలు అవ్వడం లేదు. ఖచ్చితంగా అది అమలు అయితే మాత్రం దివ్యాంగులను ఎవరైనా ఏమైనా అనాలన్నా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్సీని ఎవరైనా అనాలంటే భయపడతారు. అలాంటి సెక్షన్లు దివ్యాంగులు కూడా ఉన్నాయి, కానీ అవి అమలు అయితే లేవు. అమలు చేసి ఖచ్చితంగా ఎంతటి వారైనా వారు శిక్షించాలని మేము తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో మేము ఎక్కడికైనా
ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. వికలాంగులంతా సమాజం అంతా మేల్కొంది. మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అధికారులని ఎవరినో వదిలిపెట్టదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత వచ్చింది? 1 minute 10 seconds. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మరికల్ నారాయణపేటలోని దొంగతనాలకు పాల్పడినటువంటి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు. రాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలోని 1 గంట నుండి 4 గంటల మధ్యలో దొంగతనాలు చేసి దొరికిన సొమ్ముతో జల్సాలు చేస్తూ పేకాట ఆడుతూ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ డబ్బులు అయిపోయాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పోలాకి అప్పల్ నాయుడు అలియాస్ నాయుడు వృత్తిరీత్యా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుని వివరాలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. నిందితుడు దొంగతనాలు మరియు చోరీలకు పేరు మోపినటువంటి నేరస్తుడు. అతడు గతంలో హైదరాబాద్ రాచకొండ సైబర్ ప్రాంతాల్లో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా జైల్లో శిక్ష అనుభవించి 2021లో జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతూ 5 నెలల వ్యవధిలో మగ్దల్ మరికల్ నారాయణపేటలోని పట్టణాల్లో 6 చోరీలు చేసి భారీగా బంగారం వెండి ఆభరణాలు కొంత నగదు దోచుకెళ్లినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఈ 6 కేసులలో 75.1 తులాల బంగారం 35 తులాల వెండి వసూలు 4 లక్షల నగదు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఎన్ లింగయ్య పర్యవేక్షణలో దొంగతనాల కేసుల్లో నేరస్తుని పట్టుకోవడంలో బాగా పనిచేసిన మక్తల్ మరికల్ సిఐలు చంద్రశేఖర్, రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు భాగ్యలక్ష్మి రెడ్డి, మురళి, కానిస్టేబుల్స్ రవీంద్రనాథ్, తిరుపతి రెడ్డి, నరేష్ యాదవ్, అశోక్ కుమార్, శ్రీకాంత్, ఐటీకోర్ శ్రీనివాసులను ఎస్పీ అభినందించి రివార్డులను అందించడం జరిగింది. Unsolved cases. So I thank all of them. ఉన్నాం కదా అన్నీ సేఫ్ ఉంటుంది ఆ నమ్మకంతో చావి తాళం కానీ పక్కన ఎక్కడైనో కింద పెడతారట. ఆయన వెతికి తీసుకొని లాక్ ఓపెన్ చేస్తారు. అండ్ లోపలికి ఆ డీప్ స్లీప్ టైం 1 గంటల నుంచి 4 గంటల వరకు 4 గంటల వరకు ఆ టైంలో మొత్తం ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ తీసుకుంటారు. ఈ మెమోలో ఆయన ఎక్కడైనా బ్రేకింగ్ అవన్నీ తాళం బ్రేక్ చేయడం అది అవన్నీ ఏం చేయరు. ఆయన తీసుకునేది కూడా ఒక నార్మల్ వ్యక్తిలాగా జస్ట్ ఒక టంగ్ క్లీనర్, ఒకటి టేప్ అండ్ కటర్ అంతేవరకు పెడతారు. దీని తప్ప ఏం ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం పెట్టరు. ఆయన ఏమో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ కానీ తాళం బ్రేకింగ్ కానీ ఏముండవు. ఇంట్లో ఇన్మేట్స్ పట్టుకున్నప్పుడు ఎస్పెషలీ డీప్ స్లీప్ టైంలో మార్నింగ్ 1 నుంచి 4 వరకు ఆ టైంలోనే ఆయన పెట్టుకుంటారు. మనం జనాలు కూడా మనం తాళం అనేది ఎక్కడైనా బీరువాలో ఆర్ బయట ర్యాక్లో ఆర్ కిటికీ పైన మనం సైడ్లో కొంచెం పెడతాం, బట్టల కింద పెడతాం. అండ్ ఆ అలవాటుతోనే ఆయన లాభం తీసుకుంటారు. ఐడియా చూస్తే ఆయనకి తాళం దొరుకుతుంది. తాళం తీసుకొని బీరువాలు ఓపెన్ చేసి దానిలో లాకర్ ఉంటే మళ్ళీ లాకర్ చావి తీసుకొని లాకర్ ఓపెన్ చేస్తారు. దాని నుంచి విలువైన వస్తువులన్నీ తీసుకెళ్తారు. ఈ మధ్యలో ఇవన్నీ తీసుకొని ఆయన ఒక ఐటమ్స్ కొన్ని ఆయనకి బాగా వైసెస్ ఉన్నది. అంటే ఆయన గేమ్ ప్లేయింగ్ అనేది గేమ్ ఆడడం అనేది చాలా ఇష్టం ఉంది. అట్లాగే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. దానివల్లనే ఈ దొంగతనం చేయడం అనేది ఆయన చేస్తున్నారు. రాయచూర్ వెళ్ళి ఆయన ఉంటారు హైదరాబాద్లో. మోస్ట్లీ రాయచూర్ వెళ్ళి అక్కడ గేమ్ ఆడతారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు. అండ్ అక్కడ లీగల్ ఉంది కాబట్టి అక్కడ ఆడి మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దారిలో ఉన్నప్పుడు ఫస్ట్ రెక్కి భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా సరిహద్దులలో గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఒక నక్సలైట్ మృతి చెందారు. మృతి చెందిన నక్సలైట్లు బుద్దారం మండలం ఘనపూర్ జిల్లా భూపాలపల్లి గ్రామానికి చెందిన నివాసి నల్లమారి అశోక్ అలియాస్ విజేంద్రగా గుర్తించారు పోలీసులు.
రైల్వే లైన్ వనపర్తి ప్రజలకు చిరకాల ఆకాంక్ష అని వనపర్తి పట్టణ కేంద్రంలోని మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ తమ నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రైల్వే లైన్ విషయంలో మోసం జరుగుతూనే ఉందని, గతంలో పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. రైల్వే లైన్ 10,000 పోస్టుల కార్డు ఉద్యమ కార్డులతోటి రైల్వే మంత్రికి పంపడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ నేను వనపర్తి నుండి బీజేపీలో ఉండి రైల్వే లైన్ కొరకు ఉద్యమం చేయడం జరిగిందన్నారు. ఈ ఉద్యమానికి స్వయంగా రైల్వే మంత్రి లెటర్ పంపించి రైల్వే లైన్ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. ఇక లెటర్ వచ్చిన తర్వాత సర్వే చేసి 7,50,00,000 కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, మండలాల్లోని సంబరాలు చేసుకుని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారని గుర్తు చేశారు. 2024 సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వనపర్తి జిల్లా రైల్వే లైన్ కు బడ్జెట్ కేటాయిస్తారన్న ఆశ నిరాశగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 8 మంది ఎంపీలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి గెలిపిస్తే వనపర్తి నుండి కూడా భారీ మెజారిటీ ఇచ్చి వనపర్తి ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. అయినా కూడా ఎందుకు వనపర్తికి రైల్వే లైన్ ను నిధులు మంజూరు చేయలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. వనపర్తికి రైల్వే లైన్ విషయంలో వనపర్తి బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని, ఏం సాధించారని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పద్మా పరశురాం, కాంగ్రెస్ నాయకులు కుమార్ పాల్గొన్నారు. ఎంపీలను గెలిపించడం జరిగింది. వనపర్తిలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరించని ప్రజలు వనపర్తిలో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఆదరించారు. మరి ఎందుకు వనపర్తికి రైల్వే లైన్ నిధులు ఎందుకు మంజూరు చేయలేదని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిని అశ్విని వైష్ణవి గారిని అడుగుతా ఉన్నాను. బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీ. సెంట్రల్ ఏదైతే రైల్వే శాఖకు లెటర్ కూడా పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మీరు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తి రైల్వే లైన్కు గతంలో ఎవరైతే మోసం చేసిందో మీరు కూడా ఎందుకు మోసం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈడ వనపర్తిలో చాలా మండలాల్లో ఆ బడ్జెట్ విషయంలో పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇదే వనపర్తి రైల్వే లైన్ విషయంలో అందరం పాలాభిషేకం చేసినాం నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా. మళ్ళీ ఎందుకు రైల్వే లైన్ విషయంలో మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఏం సాధించిందని చెప్పి పాలాభిషేకం చేస్తున్నారో చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా పార్టీలో ఉండి ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి అయినప్పటికీ కూడా 1000 మందితో ఉద్యమం చేసిన రైల్వే లైన్ కోసం. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వనపర్తి రైల్వే లైన్ విషయంలో సగంలో ఆగిపోయింది. రాయచూరు నుంచి గద్వాల దాకా వచ్చి ఆగిపోయింది. ఇది కొత్త స్కీమ్ కాదు, ఇది పాత స్కీమ్ ఇది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి రైల్వే లైన్కు నిధులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా బడ్జెట్లు చాలాసార్లు పెట్టిండ్రు, మళ్ళీ మధ్యలో కూడా కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వనపర్తి రైల్వే లైన్ అనేది వనపర్తి జిల్లా కేంద్రానికి చాలా అత్యవసరము. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది రైల్వే లైన్ రావడం వల్ల. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అనేక రాష్ట్రాలకు లింక్ ఏర్పడుతుంది వనపర్తి రైల్వే లైన్ విషయంలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి వనపర్తికి రైల్వే లైన్ విషయంలో మీరే సర్వేకు పంపించారు 7.5 కోట్లు. మీరే సర్వే కేవలం 2 నెలల్లో పూర్తి చేసిండ్రు సర్వే. కాబట్టి మీరు నిధులు ఎందుకు కేటాయించలేదు? కాబట్టి నిధులు కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఒకవేళ మీరు నిధులకిన మంజూరు చేయకపోతే మళ్ళా ప్రజల తరఫున పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో వికలాంగుల ధర్నా. దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. షాద్ నగర్ ఫరూక్ నగర్ లో అంబరాన్నంటిన బోనాల సంబరాలు. చూపర్లను ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పోనకాలు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సభ. మాజీ ఆర్మీ సైనికులకు శాలువలతో ఘనంగా సన్మానం.
నామలగుండులోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన కమిటీ సభ్యుల నియామకం. దేవస్థాన నూతన చైర్మన్ గా నియమించబడ్డ డి చందర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.